యాహ్! నమస్కారం అండి. నా పేరు వంగ విష్ణువర్ధన్. నేను తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 189 ర్యాంక్‌తో ఈరోజే సిద్దిపేట కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీస్‌లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా నియామకాలు అందుకున్నాను. నేను గ్రూప్ 1 పరీక్షను గత గ్రూప్ 1 కంటే ముందు లాస్ట్ 2019 నుండి మాస్టర్స్ అయిపోయాక 2019 నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యానండి గత 3 సంవత్సరాలుగా. తర్వాత యూపీఎస్సీలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాకపోయేసరికి మళ్ళీ అదే సమయంలో తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారని అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కంటిన్యూయస్‌గా 3 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. అలా ఇప్పుడు అదే రకంగా మెయిన్స్ కూడా క్లియర్ చేసి లాస్ట్ ఇయర్ మొన్న మార్చ్‌లో అనౌన్స్ చేసిన రిజల్ట్స్‌లో రాష్ట్ర స్థాయిలో 189 ర్యాంక్ సాధించుకున్నాను. సో, నాకు ఈ ఎగ్జామ్ ఎందుకు క్లియర్ చేయాలనే ఆలోచన ఎప్పుడొచ్చిందంటే, ఇంటర్మీడియేట్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏపీఆర్‌జేఎస్‌లో చదువుకున్నప్పుడు, అక్కడ మాకు ఎవరైతే అల్యూమిని ఏదైతే ఉందో ఏపీఆర్‌జేసీ నాగార్జున సార్, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్‌లని సృష్టించిందండి. 1975 నుంచి 85 ఆ మధ్య టైంలో. అప్పుడు మాకు ఒక మీటింగ్ జరిగినప్పుడు, అందులో చాలామంది అన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు, "వి హావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ." మనం ఏదైతే సొసైటీకి ఇంత సేవ్ అంటే నేను యాస్ ఎ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ నాకు ఆ కాలేజ్ ద్వారా చాలా ఫుడ్ పరంగా అయినా అంటే అన్ని విషయాలు క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో పాటు క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఫెసిలిటీస్ అన్నీ లభించాయి. సో, అప్పటి నుంచి డిసైడ్ అయితే ఆ ఆలోచన ఉంది కాబట్టి అప్పట్లో రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియేట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నాను. అదే ఉద్దేశ్యంతో మా తల్లిదండ్రుల సహకారంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, "సొసైటీకి ఏదో ఒకటి చేయాలిరా. ఏదో రకంగా పాలిటిక్స్ మన మధ్య తరగతి కుటుంబాలకు సెట్ కాదు. ఏదో రకంగా చేసి సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలి." మా అమ్మగారు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. మా అమ్మ బీడీలు చేసి చదివిపించిందండి నన్ను. అంటే తను ఎంత కష్టపడ్డా మా కొడుకు ఒక 10 మందికి ఉపయోగపడే ఉద్దేశంతో మా నాన్న కూడా ఎప్పుడు మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అండి. అంటే ఇంటికొచ్చిన పేషెంట్స్‌కి వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా కూడా టైంకి ఆదుకొని, మనోళ్ళే కదరా! రేపు ఎట్లైనా బాగానే ఉంటారనే ఉద్దేశం. సో, చిన్నప్పుడు ఇవన్నీ చూస్తూ పెరిగినానండి. సో, ఇదే ఆలోచనతో ఆ టైంలో ఎట్లైనా చేసి సివిల్స్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళానండి. అక్కడనే సొంతగా ప్రిపేర్ అయ్యాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ వెళ్ళాను. అక్కడ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి, తర్వాత మళ్ళీ తెలంగాణలో 2022 నుంచి 3 సార్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసి, మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్‌కి కూడా మధ్యలో ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే నాన్న కూడా, "లేదు నువ్వు ప్రిపేర్ కారా, మీకు ఎట్టి ఎట్టి పరిస్థితులైనా హెల్ప్ చేస్తా" అనే ఒక మోటివేషన్ ఉంది. దాంతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలా రకాలుగా హెల్ప్ చేశారండి. అన్ని రకాలుగా అనుకుంటాం కదండీ! అంటే ఒక మంచి పని తలుచుకుంటే విశ్వం నీకు సహకారం ఎప్పుడైనా అందిస్తుందని. సో, నేను ఆ మంచి దృక్పథంతో ఉండి మంచి సంకల్పాన్ని పెట్టుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఈ రకంగా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామి కావడానికి నాకు అవకాశం లభించడానికి ఎంతో బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నానండి. సో, రేపు ఇదే దృక్పథంతో నాకింకా ఆ దేవుడిచ్చిన వయసుంది కాబట్టి యూపీఎస్సీ కూడా మళ్ళీ క్లియర్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో ఎట్లైనా ఈ దేశానికి సేవ అందించే విధంగా ఐఏఎస్ అయ్యే లక్ష్యం ముందుంది కాబట్టి అదే ఉద్దేశ్యంతో నేను ముందుకెళ్తానని ఈ విధంగా నేను ఈ ఈ సిట్యుయేషన్‌లో ప్రెజెంట్ ఉన్న యూత్‌కి ఒకటే చెప్పగలుగుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ పేరెంట్స్‌కి కూడా, మీరు ఎంత చదివినా, టాపర్ అయినా, మీడియోకర్‌గా చదువుకున్నా, నార్మల్ స్టడీస్ చదువుతున్నా, లైఫ్‌లో గోల్ అనేది పెట్టుకోండి. అది ఏదైనా డాక్టర్ అయినా, ఇంజినీర్ అయినా. ఇలా ఇప్పుడున్న జనరేషన్ చాలామంది టెక్నాలజీ అని, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అని చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ప్రొడక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోండి. మేము ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కూడా మొబైల్‌ని చాలా పకడ్బందీగా జాగ్రత్తగా వాడడం వల్లే ఈరోజు ఏదో ఒక ఒక సాధించుకున్నాను. రేపు ఫ్యూచర్‌లో కూడా ఏదో రకంగా మంచి గవర్నమెంట్ సర్వీస్‌లో ఉండి ఐఏఎస్ కావాలన్నదే ఆ లక్ష్యం. సో, యూత్‌కు కూడా నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్పెషల్లీ మన వేములవాడ యూత్‌కి. ఎందుకంటే చాలా వేరే ఊరికి పోతా అంటారు. వేములవాడ యూత్ పిల్లలు కొద్దిగా వేరే రకంగా ఉంటారు. ఎలా అంటే ఎట్లైనా మన పుట్టిన ఊరికి పేరు తేవాలి. రాజన్న గుడి ఉంది ఇక్కడ. మనకు ఆ రాజన్న ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సో, ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. మీరు ఎట్లైనా మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. తల్లిదండ్రులు కూడా మీ మీ పిల్లల మీద నమ్మకం పెట్టుకోండి. చదువుతారు. మీ తల్లిదండ్రులను చూసి పిల్లలు తయారవుతారండి. సో, మీరు కూడా కరెక్ట్ ఉంటే మీ పిల్లలు కూడా రేపు మంచి భారత పౌరులుగా, తెలంగాణ పునర్నిర్మాణం అందరం భాగస్వామి కావాలని నిజంగా కోరుకుంటున్నాను. వేములవాడ నియోజకవర్గం తిప్పాపూర్కు సంబంధించినటువంటి విష్ణువర్ధన్ గారు గ్రూప్ 1 ఆఫీసర్గా ఎంపికైన సందర్భంలో వారికి సన్మానాన్ని చేయడం జరిగింది. వారి తల్లిదండ్రుల యొక్క కలలను నిజం చేయడానికి, పేదరికం నుంచి వచ్చినటువంటి వారికి ఇలాంటి అవకాశం రావడం ఆనందదాయకం, శుభదాయకంగా భావిస్తూ, తెలంగాణ ఏర్పడే కంటే ముందు నిధులు, నీళ్లు, నియామకాలని చెప్పని అధికారులకు వచ్చినటువంటి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఈ గ్రూప్ 1 ఆఫీసర్లకు సంబంధించినటువంటి నియామకాలు చేపట్టిన ఆలోచన కూడా చేయని సందర్భం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం అయింది, కానీ
తెలంగాణ వచ్చినాక ఉపాధ్యాయుల నియామకం కూడా చేయని సందర్భం మనం చూసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం కోసం పీసీ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తాం. గ్రూప్ 1 ఆఫీసర్లకు సంబంధించి కూడా ఎగ్జామ్స్ పెట్టి వారందరికీ కూడా బాధ్యతలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం బాధ్యత తీసుకుంటాం చెప్పిన మాట కట్టుబడి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను కంప్లీట్ చేయించి ఉద్యోగులు ఇచ్చే క్రమంలో కోర్టుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఎదురవుతున్న సందర్భంలో కూడా గ్రూప్ 1 ఆఫీసర్లందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చినప్పుడు వారు రేవంత్ రెడ్డి గారు భావోద్వేగమైనటువంటి ప్రసంగాన్ని చూస్తే అంటే వారి తల్లిదండ్రులు కష్టపడుతున్నటువంటి వైనాన్ని చూస్తూ గ్రూప్ 1 ఆఫీసర్గా ఎదగడానికి కోసం చేసినటువంటి వీళ్ళ ప్రయత్నాన్ని అభినందిస్తూ మా ప్రభుత్వం ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లుగా నియామకం చేయడానికి పగడ్బందీగా అంకిత భావంతో ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్ని చెప్తూ ఈ రోజు మీరు ఒక అధికారిగా మారబోతున్న క్రమంలో మీకు డోర్స్ ఓపెన్ అవుతున్నటువంటి సందర్భంలో మీ గౌరవాన్ని ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమం అమలు కాబోతున్న తరుణంలో ప్రభుత్వానికి అండగా నిలబడి బ్యూరోక్రసీలో మీరు ఒక భాగంగా మారబోతున్న క్రమంలో మీకు ఒక శుభాకాంక్షలు చెప్పి ఈ తెలంగాణ నిర్మాణంలో మీ బాధ్యత ఉండాలి. తెలంగాణ మనం అన్ని రంగాలు ముందుకు తీసుకొని పోవడం కోసం సబ్బండ వర్గాలు ఏదైతే కోరుకున్నో అది కావాలని చెప్పనేటువంటి మరో మాట కోర్టుకు సంబంధించిన అంశం చిక్కుముడిలో ఉన్నప్పుడు వీళ్ళకంతా మంచి జరగాలని చెప్పని వారు కోరుకున్నటువంటి ఆలోచన మాట వారి భావోద్వేగంగా తీసుకొచ్చినటువంటి ప్రసంగం కూడా గ్రూప్ 1 ఆఫీసర్లతో పాటు యువతను ఆకట్టుకున్నది అన్నమాట. నేను అనేక సందర్భాలు 2 నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అసెంబ్లీలో అనేక సందర్భాలు చూసినాం. బ్రహ్మాండంగా ఈ మధ్యలో పరిణితి చెందినటువంటి వారిగా వారి యొక్క ఆలోచన తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవడం చెప్పినటువంటి ప్రసంగాలకు ఈరోజు ఆనిముచ్చేలాంటి ప్రసంగం ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లకు సంబంధించినటువంటి కార్యక్రమంలో వారు మాట్లాడినటువంటి తీరు చూస్తే వారి యొక్క గుండె తెలంగాణ కోసం ఏ విధంగా కొట్టుకుంటుంది, తెలంగాణ ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి. ఈరోజు 4th సిటీ కోసం కూడా చేసేటువంటి ప్రయత్నం అంటే తెలంగాణకు ఉపాధి మార్గాలు ఎక్కువ తీసుకురావడానికి కోసం 4th సిటీని తీసుకురావడం కోసం స్కిల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మొన్ననే 65 ప్రాంతాలు ఏకకాలంలో ప్రారంభం చేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొని రావడం అంటే విద్యా విధానంలోనే ఒక కొత్త మార్పును తీసుకురావడం, ఒక పాలసీ తీసుకురావడానికి విద్యా శాఖను సైతం తన దగ్గరే పెట్టుకొని గురుకులాల్లో చదువుకునే వాళ్ళకి 40% డైట్ ఛార్జ్ ఇవ్వడం, 200